నెట్ ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం వస్తాం. ओम लोक शोभनाय नमः ओम धर्मविद्याय नमः ओम धर्माय नमः ओम मोक्षाय नमः ओम भक्तिप्रियाय नमः ओम भक्तहस्ताय नमः ओम भक्ताय नमः ओम भक्तसुंदराय नमः ओम भक्तोपाय नमः ओम भक्तोक्षे नमः ओम भक्तनाथप्रियाय नमः ओम नमः नमः ओम भक्तनाथाय नमः ओम देव्ये नमः ओम भक्तिये नमः ओम भक्तमन्त्रे नमः ओम पुण्यपाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाय Shiva, Pamatayivaha, Pamchandamanayivaha, Pamchandrayivaha, Pamchudrayivaha, Pamchandrumayivaha, Pamindriyayivaha, Pamindusivarayivaha, Pamahakayivaha, Pamchiyivaha, Pamshivarayivaha, Pamshivanayivaha, Pamsakyivaha, Pamdolayivaha, Pamvishwadanayivaha, Pamvishyivaha, Pamdharivirajivaha, ओम देवश्री नमः ओम शांति नमः ओम शुभनारायण नमः ओम श्री नमः ओम भास्कर नमः ओम देवरिया नमः ओम नारायण नमः ओम देवश्री नमः ओम सुमना नमः ओम राम नमः ओम हरि नमः ओम भगवान नमः ओम भगवान नमः ओम सुख नमः ओम स्नेह नमः ओम भगवान नमः ओम नमः नमः ओम सुरना नमः ओम सुभा नमः ओम भगवान ओम समग्र नमः ओम मीना नमः ओम मंगलादेवी नमः ओम विष्णुनाथ भगवताय नमः ओम विष्णुवती नमः ओम प्रसन्नाक्षी नमः ओम नारायण समास्ताय नमः ओम वीर नमः ओम भगवान भगवान नमः ओम नमोदुर्गा नमः ओम महाराज नमः ओम ब्रह्मा विष्णु शिवाय नमः ओम त्रिकालज्ञान संपन्नाय नमः नमः भुवनेश्वरी नमः सामवेदांत विषय जीवदेवता वरलक्ष्मी देवताय नमः विधाना धर्मपतस्वामनां भवनानि तथा भवनानि विषये अभवनानि लक्ष्मीर्नमः वरं देवता भवनः देवता के प्रभुजाय लक्ष्मीर्नमः नागा पाठं पुष्पजाय नमाय पाठं पुष्पजाय देव पाठं देवजाय और सकलतात्म अपार देवता और माधुर्य अपार देवता ओम नमस्कार नमः नमः
నీరాజనం 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 హలో శ్రీ వెంకటేశు పడవు రాణి హలో శ్రీ వెంకటేశు పడవు రాణి మేలు హరిహరకును నీరాజనం హలో శ్రీ వెంకటేశు పడవు రాణి మేలు హరిహరకును నీరాజనం జగతి నరమే మంగ సకలములకెల్ల జగతి నరమే మంగ సకలములకెల్ల నిరుడు నిజ శోభనకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పార్వతీపతయే హర మహాదేవ పుష్పావశుద్ధం తీసుకోండి లక్ష్మీ క్షీర సముద్రాయ శ్రీరామేశ్వరి అందులో బాగా చేస్తున్నారు అందరూ గోడాలు తీసుకోండి. నేను చెప్పిన శ్వాసం చెప్పిన గోడను పొడిచేది పెట్టుకోవాలి. చూడండి మన అభిమానికి మీరు పొలాలు అమ్మవారికి పొలం వేశారు.
నమస్కృతం శుభప్రదం పుత్రపౌత్రాభి సౌభాగ్యం దేహిమే రమే అందరూ కూడా గురించి మాట్లాడుకోండి అయినా एकदा निशारण्य श्री सोमनाथ अपना समाज सुनते सुगम भगवान अभिनय अंत शब्द बोले पुनरावृत्ति सुगम भावी सौंदर्य में भाषण जैसे एजुका ఉన్నాయి ఈశ్వరుగా లేనిపోయిన మన సౌభాగ్యాన్ని అందించేది ఒక పూజ మనం పరమేశ్వరుడు ఆత్మీయతని చెప్తున్నారని విశ్వాస చేయాలని అన్నాడు ఒక రోజు కైలాసం నుండి పరమేశ్వరుడు సింహాసనం కూర్చున్నాడుగా పార్వతీదేవికి వచ్చి దేవా ఈ మొదలుగా దేవుడు చేసిన సకల సౌభాగ్యాన్ని సంతానపాన్ని కలిగి సంతోషాలు ఉంటాడో అదే అంటే ఎవరు ఏమైనా అంటే దానికి పరమేశ్వరుడు శుక్రవారం శుక్రవారం నాడు ఉన్నాయి పాండ్య నుంచి జరిగింది ఈ రమణశ్వరి ఎలా ఉందని ఏ విధంగా చేశారా ఆ వివాహాన్ని ప్రపంచంలో ఎదురుగా చెప్పారు ఒక కార్యాన్ని వరలక్ష్మి మొదలు విశేషాన్ని చెప్పాలని సందేహాలు పూర్వకాలంలో ఆ పట్టణంలో నిండు బంగార ప్రమాణాలు బంగార భోజనం ఉన్నాయి అందులో చాలామంది బ్రాహ్మణులు ఉంది ఆమె ప్రతిగా ప్రదర్శనగా చేసి ప్రతిరోజు కూడా ప్రజారాన్ని నిర్వహించి స్నానం చేసి ప్రతిదేవుని గురించి తర్వాత ఆత్మాలను అనేక అవసరమైన అనేక రకాల సేవలు చేసి ఇంట్లో అన్ని ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రేమగా మనంగా సంభాషిస్తూ ఉండేది ఇంకా అనుకుంటా ఉన్న ఆ మహామందిరం చూసి మహాలక్ష్మి దేవుడి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒక రోజు ఆ మహాలింగాన్ని కలవడం ప్రత్యక్షుని మహాలక్ష్మి దేవి ఎదురుగా చెప్పింది ఓ శాలిని దేవి నేను వరలక్ష్మి దేవుడు నారాయణ చూసి ఆయన మీ మీద అనుగ్రహం కలిగి ప్రత్యక్షం విధానం శ్రావణ మాసంలో పుష్పపక్ష మండలం ముందు వచ్చే శుక్రవారం పోలిస్తే మీ కోరిన రాజు పుస్తకాన్ని అని ప్రత్యక్షమి అమ్మవారిని చేసి ఎంతో మరిచిపోయినా చారుపతి దేవి కల్వాలతో వరలక్ష్మి దేవి నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం పుణ్యమూర్తుడే శరణ్యే ద్వందే విష్ణువక్షస్థులాయే అనేక వ్యాఖ్యా స్తోత్రం చేసింది ఓ జగద్గురుని మీ కటాక్షం కలిగిన అవుతాడు విద్వాంసులు అవుతాడు సదా సంపన్నులు అవుతాడు నేను పూర్వజన్మలో చేసిన పూజా ఫలం వల్ల మీ దర్శనం నాకు లభించింది అని నమస్కారం చేసింది వరలక్ష్మి దేవి సంతోషం చెంది అనిపిస్తుంది ఆ వెంటనే మెరుగు వచ్చి నలభై చేసరికి చారుదేవి వరలక్ష్మి దేవి కనపడలేదు అప్పుడు ఆమె వచ్చింది కళాన్ని అర్థమయ్యేది తన కళలో వెంటనే భర్తనే అర్థమైంది ఉపయోగించి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నం చాలా అర్థం ఉంది దేవి ఆమె ప్రకారం వీళ్ళు తప్పకుండా వ్రతం చేయాలి అన్నారు చారుదేవి ఎదుర్కొన్నాను పెంచుతుంది వారు కూడా చారుదేవి ఎంతో కారణంగా సామనాథంలో ఎదుగు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు వారు అలా ఎదురు చూసినప్పుడు పౌర్ణమి శుక్రవారం వచ్చింది ఈ రోజు లక్ష్మీదేవిని చెప్పినాను అమ్మవారి పూజ వచ్చింది ఉత్సాహంగా ఉపయోగించారు సూర్యవారి కార్యక్రమాన్ని అలాగా స్నానం చేసి కొత్త పత్రాలు కట్టుకున్నారు చారిత్రక ఇంకా అందరూ కూడా ఒక ప్రదేశంలో మొదలు అదికి ముగ్గురు మండపం ఏర్పాటు చేశారు దాని మీద ఆహారాలు ఏర్పాటు చేసి కొత్త బియ్యం పోసి ధరించుకుంటూ మామూలుగా వృక్షాన్ని ఆరంభించారు అందులో లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు స్త్రీలతో పాటు లక్ష్మీదేవిని ప్రతిష్టంతో వరలక్ష్మీదేవిని పూజించారు పద్మావతిలో కొత్తగానే లోక సర్వలోకీకూడితే నారాయణ పేరు సుపీత భగసభల అనే శ్లోకంలో జ్ఞానవాహన షోడశోద్యాన్ని పూజ చేశారు 9 సూత్రాలను పౌరాన్ని ప్రజలు పెట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాల పిండి వంటలు సమర్పణ సమర్పించారు
తర్వాత ప్రదర్శన చేసుకుంటుండగా స్త్రీలందరికీ కూడా కళ్ళ బిడ్డలకు శబ్దం వినిపించింది. మొదట తన కాళ్ళను తీసుకుంటే కఠినమైన అవయవాలు వినిపించాలి. చాంద్రుడిపై ఉదయం స్త్రీలంతా కూడా లక్ష్మీదేవి కటాక్షాలు కలిగాయని చాలా ఉపయోగించాను. రెండవ దర్శనం చేయగానే చేతులతో పెద్దలాగా నలవాటాల్లో కూడా గంటల వదిలిన అనుభవం కల్పించాలి. ఇంకా మూడవ దర్శనం చేయగానే శ్రీరాముడు కూడా సర్వమరణ పురుషులు అయ్యారు. చారిత్రక ఉదంగా కూడా స్త్రీలు నివసించే ఇదంతా కూడా సభ్యులయ్యారు. వారికి ప్రసాదించబడ్డాయి. చారిత్రక ఎదురించి ఆ స్త్రీలు తీసుకువెళ్ళడానికి వాళ్ళ ఎదురు నుంచి గుర్రాలు ఎదురు రకాలు బండి వచ్చాయి. స్త్రీలు చారిత్రక శాస్త్రకారం గురించి బ్రాహ్మణుల పుష్పాంశంలో గురించి 12 రోజులు ఆలోచించి దక్షిణాభాగంలో నమస్కారం చేశారు. దాంతో ఆనందించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా విధవంగా బంధువులంతా కూడా తమ కోసం వచ్చిన వారి గుర్రాలు 8 మంది వాహనంలో వారి ఇంటికి వెళ్ళారు. నాగమధ్యలో కరెంటు దగ్గర భాగ్యాన్ని పూజించుకుంటూ ఉండాలి. లక్ష్మీదేవి అందరూ దాని స్వతంగా వచ్చి ప్రత్యక్షం చామదేవి చేసుకుని అదృష్టం ఉంటున్నారు. చామదేవి ప్రత్యక్షమైన విధానంలో తమ దగ్గర ఉంచుకుని ఒక్కడే తెలియక నలుగురికి తెలిసిన సౌభాగ్యం చేసిన ఎక్కువ పుణ్యాలని ఆయన పరిశీలన కాబట్టి తమను కూడా భారతీయ ఆ నాటి నుంచి గాంధీదేవి సమాజం పెట్టిన వారిలో కూడా క్రమం తప్పకుండా కూడా వరలక్ష్మి చేస్తూ పుత్రకి ధనకరక ముసలాభాన్ని కలిగి సృష్టించుకోవడం ఉన్నారు. కాబట్టి భారతదేశ మృతాన్ని అందిస్తే ఎవరైనా ఎదుట వాళ్ళని చెప్పి చేయిస్తే సౌభాగ్యానికి సుఖంగా ఉన్నారు. ఈ అన్న ఉన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి కూడా వరలక్ష్మి ప్రసాదం సకల సౌభాగ్యాలు తెలుస్తాయి. శ్రీరామచంద్రాలే వరలక్ష్మి కర్మ అక్షిత వేసిన అమ్మవారిని ఆంధ్ర కృష్ణారాజు అనియాక్షితో పడగలు పెట్టేసింది. అనియాన్ ధనవాహాన్ని షౌరసముదాయ ప్రజలను భగవాన్ సాంగ మనిషి దశేత్రిక వరలక్ష్మి దేవత సుప్రీనామం యోగం పరమేశ్వరాస్తు అని నమస్కారం చేసుకున్నాం. ఓం శ్రీమత్స్యమావిష్ణుమార్యో నామే భాషోభామాలమహీతే ధామం ధనం పశు భగవత్వయాగమో శతమానం పరక్షదాయం పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అందరూ కూడా అమ్మవారి నమస్కారం చేసుకుని లేవచ్చు. నారాయణ
వెళ్ళిపోతాయి.